బావా బావా ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్రపోదామని అనుకున్నాను, కానీ నిద్ర పట్టట్లేదు బావా. నిద్ర పట్టేటట్టు కూడా కనపడట్లేదు. ఏమైంది? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? రేపేదో సర్ప్రైజ్ ఉందన్నావు కదా, అదేంటో తెలిస్తే గానీ నాకు నిద్ర పట్టేటట్టు లేదు. అదేంటో చెప్పు బావా ప్లీజ్. మార్నింగ్ చెప్తానులే, పడుకో పడుకో. బావా 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 ప్లీజ్ చెప్పు బావా. బావా చూడు భూమి, చెప్తే అది సర్ప్రైజ్ అవ్వదని ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా రేపు నీకు సర్ప్రైజ్గా చెప్తాను. ఓకే, గుడ్ నైట్. బావా ప్లీజ్. బావా బావా ఏమైంది? ఆ సర్ప్రైజ్ ఏదో రేపు చెప్తానన్నావు కదా, 12 దాటిపోయింది అంటే నువ్వు చెప్పిన రేపు వచ్చేసినట్టే కదా. చెప్పు బావా, ఏంటా సర్ప్రైజ్? ఏంటి భూమి, రేపు చెప్తానంటుంటే తీసుకెళ్ళి ఆ సర్ప్రైజ్ ఏంటో చూపించి అప్పుడు చెప్తానని అర్థం. చెప్పి ఆ తర్వాత తీసుకెళ్లడం కాదు. అయితే వెళ్దాం పదా, చూపించాకే చెప్తావు గాని. భూమి, ఇప్పుడు నేను తీసుకెళ్లి చూపిద్దామన్నా ఆ సర్ప్రైజ్ ఉండదు భూమి. మరి ఉంది అన్నావు. ఉదయం ఉంటుంది భూమి, ఇప్పుడు ఉండదు. ఇప్పుడు లేనిది ఉదయం ఎలా ఉంటుంది బావా? భూమి, ఇప్పుడు ఎందుకుండదో, ఉదయం ఎందుకుంటుందో ఆ సర్ప్రైజ్ చూశాక నీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లేనిది రేపు ఎలా ఉంటుంది బావా? రేపున్నది ఇప్పుడు ఎందుకు ఉండదు? ప్లీజ్ తల్లి, నీకు దండం పెడతాను. ప్లీజ్ భూమి, తెల్లవారే వరకు నన్ను నిద్రపోని. తెల్లగా తెల్లారాక నీ ప్రశ్నలు అన్నీ తెల్లారిపోతాయి. నీకు సమాధానం దొరుకుతుంది. ఓకే, పడుకో పడుకో. అది కాదు బావా. షట్ అప్. ఇదిగో, తెల్లారే వరకు నన్ను నిద్ర లేపామనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియంది ఎలా చేస్తావు? ఇంతకీ ఏం చేస్తావు బావా? నేనేదైనా చేస్తాను చెప్తున్నా. రిస్క్ తీసుకొని నన్ను నిద్ర లేపుతావో లేకపోతే నువ్వు కూడా పడుకుంటావో అది నీ ఇష్టం. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు చెప్పు? పడుకుంటాను. మరి పడుకో. గుడ్ నైట్. గాడిద గుడ్డేం కాదు, పడుకో. బై ద వే, రేపు నీకు సర్ప్రైజ్ కూడా ఉంది. ఏమైంది? తెల్లారింది బావా. 4:30 కదా అయింది. 4 అయితేనే తెల్లారిపోయినట్టు. ఫోన్లే కదా అని ఇంకా అరగంట ఎక్కువే పడుకోనిచ్చాను. అదిగో కోడి కూడా కూసేసింది అంటే తెల్లారిపోయినట్టే కదా. లే బావా. పాడుముండ కోడిని
ఈ సిటీలో ఎవరు పెంచుతున్నారు ఆ? మనం రెగ్యులర్ గా తినే కోడి బావా. ఎక్కడ పడితే అక్కడ పెరగకపోతే మనం ఎలా తినగలం? నీకు సర్ప్రైజ్ అని చెప్పి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. హే భూమి, భూమి, నీకు సర్ప్రైజ్ చూపించాలన్నా పూర్తిగా తెల్లవారాలి భూమి. నువ్వు లేచి రెడీ అయ్యేసరికి ఆ సూర్య భగవానుడు లోకాన్ని తెల్లగా మార్చేస్తాడు. ముందైతే నువ్వు లే బావా, లే బావా, దా దా బావా, దా రా రా బావా, రా, వెళ్ళు, రెడీ అవ్వు బావా, వెళ్ళు. అమ్మయ్యా, ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. నేను కూడా వెళ్ళి త్వరగా రెడీ అవుతాను. మై డియర్ నక్షి డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇది? నీకోసమే. బై ది వే, ఇది కూడా నీకోసమే. నీకిష్టమని పాయసం చేశాను, తీసుకో. ఉప్మా కూడా చేశాను. ముందైతే ఈ స్వీట్ తిని నోరు తీపి చేసుకో. ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఏంట్రా, ఇందులో ఏమైనా విషయం పెట్టి నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావా ఏంటి? అది నీ క్యారెక్టర్ స్వీటీ. నా క్యారెక్టర్ నిన్ను స్వీట్గా లవ్ చేయడం మాత్రమే. ఏ నాటికైనా నిన్ను నా సొంతం చేసుకోవడం. అది ఎప్పటికీ జరగని పని. ఏంట్రా సంగతి? బ్లాక్మెయిల్ చేయడానికి నీ దగ్గర ఏం లేకపోయేసరికి ఇలా బెగ్గింగ్ స్టేజ్కి వచ్చేసావా? అందుకేనా నన్ను అడుక్కుంటున్నావు? ఈ పాయసాలు ఇవన్నీ అందుకేనా? అయ్యో నక్షత్ర, ఈ రోజేంటో నువ్వు మర్చిపోయినట్టున్నావు. లవర్స్ డే. ఛీ! ప్రేమకి గుర్తుగా ఒక రోజు ఉండాలని కేటాయించిన రోజు. అందుకే ఈ సేవలంతా. 1 minute. ఐ లవ్ యూ నక్షు. ఛీ! చెప్పాను కదరా, నీకు లైఫ్లో ఏదైనా దక్కందుంది అంటే అది నేను, నా ప్రేమే అని. అయ్యో రామా, నేను నిన్ను దక్కించుకోవాలనుకున్నానా? దక్కించుకోవాలని ఆశపడుతున్నానంతే. నా ఆశ తీరొచ్చు, తీరకపోవచ్చు, కానీ నువ్వు నా ప్రేమని నా భార్యగా ఫీల్ అవ్వాల్సిందే. ఇంక తప్పదు. వన్స్ అగైన్ ఐ లవ్ యూ నక్షు. ఫీల్ మై లవ్. వాట్? నీకు అర్థం కాలేదనుకుంటా. నాకు తెలియని